నంద్యాల పట్టణ ప్రజలకి పోలీసు వారి తరపు నుంచి మన నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన డిఎస్పి నంద్యాల గారి ఉత్తర్వుల మేరకు రాబోయే వినాయక చవితి పండగ సందర్భంగా ఈ పండగకు సంబంధించిన సరంజామా అంతా విగ్రహాలు, దానికి సంబంధించిన పత్రి, తర్వాత చెరుకు గడలు, ఇతర వస్తువులు కూడా ఇంతకుముందు నంద్యాల టౌన్లో వినాయక అదే గాంధీ చౌక్ దగ్గర కానీ, నూనెపల్లి బ్రిడ్జి దగ్గర కానీ మరియు ఇతర ప్రాంతాలలో పెట్టి మీరు వ్యాపారం చేస్తూ పట్టణ ప్రజలకు మీరు ట్రాఫిక్ అంతరాయం ఉన్నందున ఈసారి పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈసారి వినాయక చవితి సందర్భంగా అమ్మకాలు, వినాయక విగ్రహాలు ప్లస్ దానికి సంబంధించిన పత్రి అవన్నీ టెక్కే మార్కెట్ యార్డ్లో మీకు ఏర్పాటు చేయడమైనది. అందరూ వ్యాపారస్తులు మీరు పండగ సందర్భంగా ఇక్కడే పెట్టుకొని ఇక్కడే మీ వ్యాపారం చేసుకోవాలి. నంద్యాల టౌన్లో ఇతర ప్రాంతాలలో కానీ ఇంతకుముందు మేము చెప్పినట్టు గాంధీ చౌక్ దగ్గర కానీ, నూనెపల్లి దగ్గర కానీ, తర్వాత బస్టాండ్ దగ్గర కానీ రోడ్ల పక్కన ఎవరు కూడా విగ్రహాలు, ఇతర వస్తువులు పెట్టి అమ్మకూడదు. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగజేయకూడదు. ఇక్కడ మీకు అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడమైంది. ఒకవేళ సందర్భంలో వర్షం వచ్చినా కూడా మీకు షెడ్లు ఉంటాయి. మీరు అమ్మే వస్తువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇక్కడ రక్షణ ఉంటుంది. అట్లే వచ్చిపోయే ప్రజలకు కూడా పార్కింగ్ చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అందరూ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ దీని మీద డిస్కస్ చేసి ఈ ప్రాంతంలో పెట్టాలని చెప్పి నిర్ణయించినారు. కాబట్టి ప్రజలందరూ మరియు వ్యాపారస్తులందరూ పోలీసులకు సహకరించి మీరు ఇక్కడ పెట్టుకొని వ్యాపారం జరుపుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తరపు నుంచి మా యొక్క ఇది మీకు తెలియజేస్తున్నాము. అలాగే మీరు చెప్పిన మాట వినకుండా టౌన్లో ఎక్కడ పడితే అక్కడ మీరు పెట్టి వ్యాపారం చేసి ట్రాఫిక్ అంతరాయం కలగజేస్తే మాత్రము మేము దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా అటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఈ విజ్ఞప్తిని మన్నించి నంద్యాల పట్టణ ప్రజలు కానీ మరియు వ్యాపారస్తులు కానీ పోలీసులకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. నమస్కారం. అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. నంద్యాల పట్టణ ప్రజల శ్రేయస్సు కోసము మరి వాళ్ళు పడే ట్రాఫిక్ ఇబ్బందులు, మరి పండగ రోజు హ్యాపీగా పోయి పండగ సంబంధించిన పూజా సామాగ్రి తీసుకొని రావడానికి మరి గాంధీ చౌక్ అనేది మనం చూస్తున్నాము, చాలా రద్దీగా ఉంటుంది. ఆ రద్దీ అక్కడ ప్రజల కష్టాలని మనం తొలగించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ సిఐ గారు మరి మా ఆఫీసర్లు అందరూ కలిసి మరి ఇక్కడ ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించి సర్వే చేసి మనకు మార్కెట్ కమిటీలో అయితే పార్కింగ్ కానీ మరి టౌన్కు సెంటర్ అవుతుంది కాబట్టి అని ఆలోచించి ఇక్కడ ఈ వినాయక చవితికి సంబంధించిన సామాగ్రి, విగ్రహాలు కానీ, తర్వాత ఈ అన్ని పూజా సామాగ్రి, పత్రి కానీ ప్రతిదీ ఇక్కడే పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ పెడుతున్నారు. కాబట్టి 3 రోజులు అనగా 5, 6, 7 ఈ 3 రోజులు కూడా గాంధీ చౌక్లో కాకుండా పబ్లిక్ మన మార్కెట్ కమిటీ, టెక్కే మార్కెట్ కమిటీలో ఈ సామాగ్రి అందుబాటులో ఉంటుంది. వ్యాపారస్తులు ఇక్కడ పెట్టుకుంటారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీరు ఆ గాంధీ చౌక్ చాలా చిన్న ప్లేస్, అది రద్దీగా ఉంటుంది, పార్కింగ్ కష్టము. కాబట్టి ఇక్కడ మీ శ్రేయస్సు దృష్ట్యా మేము ఆలోచించి ఇక్కడ పెట్టాం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి వ్యాపారస్తులు కూడా ఇది మీ వ్యాపారం కూడా కరెక్ట్గా జరుగుతుంది. అక్కడ రోడ్డు మీద పెట్టుకొని మీరు సరిగా వ్యాపారం చేసుకోలేక కొంతమంది మార్కెట్లో కొంతమంది రోడ్డు మీద పెట్టుకోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది, మీ వ్యాపారం సరిగా జరగదు. సో వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా సహకరించి మీ వ్యాపారము అక్కడ నుండి ఈ 3 రోజులు వినాయక చవితికి సంబంధించిన ఈ 3 రోజుల మార్కెట్ యార్డ్లో జరుగుతుంది, టెక్కే మార్కెట్ జరుగుతుంది. దీన్ని పబ్లిక్ కూడా గ్రహించాలని చెప్పి మన ప్రెస్ వారు కూడా సోదరులు దీన్ని విస్తృతంగా పబ్లిక్లో ప్రచారం కల్పించి పబ్లిక్ గైడ్ చేయాలని చెప్పి కోరుతున్నాను.